మీద మాజీ నాయకుల మీద కేసులు నీకు దమ్ముంటే వెళ్ళి కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు రాజధాని కావాలి, నిధులు కావాలి, స్టీల్ ప్లాంట్ ఆపు, ఇలాంటివి మాట్లాడు. జగన్కి ఒంట్లో పావుల దమ్ము లేదు. జగన్కి నేను ధైర్యం ఎందుకో చెప్తున్నా. కొనకళ్ళ నారాయణ గారు కూడా ఆ రోజున పార్లమెంట్లో ఉన్నారు. ప్రత్యేక ఆంధ్ర గురించి మనం పోరాడుతున్నప్పుడు జగన్ ఈ ప్లే కార్డు పట్టుకొని వీ నీడ్ మాకు ఆంధ్ర ఉమ్మడిగా ఉండాలని ప్లే కార్డు పట్టుకొని సోనియా గాంధీ గారి కనిపించకుండా, ఆవిడ అక్కడుంటే ఆవిడ కనిపించకుండా దాక్కొని చూపిస్తాం. అంత ధైర్యవంతుడు జగన్. నేనే మరి ఒక ఎమ్మెల్యే లేడు. నన్ను నలిపేయాలనుకుంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా నన్ను నలిపేయచ్చు. నన్ను జైల్లో పెట్టాలంటే సంపూర్ణంగా నన్ను జైల్లో పెట్టచ్చు. నాకు బలం లేదు. నాకు రాజకీయంగా నాకు బలం లేదు. మీ బలం తప్ప నాకు ఇంకే బలం లేదు నా దగ్గర. కానీ నిజాయితీ ఉన్నప్పుడు, ప్రజాక్షేమం కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు నేను ధైర్యంగా అడిగాను కదా. నేను వెళ్ళి అమిత్ షా గారిని అడిగాను, మీరు దయచేసి స్టీల్ ప్లాంట్ని ఒకసారి ప్రైవేట్ మైన్స్ ఇవ్వండి, మీరు ఆలోచించండి అని ధైర్యంగా చెప్పగలిగానే. 30 మంది పార్లమెంట్ సభ్యులు పెట్టుకున్న ఒక్క రోజున జగన్ చెప్పగలిగాడా? ఎలాగానే చక్కగా అప్పుడే సిగ్గుపడుతూ, అదే సార్ కొంచెం చూడండి సార్, కొంచెం కేసులు కొంచెం బయటపడేస్తే హ్యాపీగా ఉంటుంది సార్. ఇవి కదా అడిగేది. మీకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలా, లేదంటే మీ ఉద్యోగాలని రానికుండా చేసేవాళ్ళు కావాలా అనేది యువత మీరు నిర్ణయించుకోవాలి. మీరు